భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, నంద్యాల ఏఎస్పీ మంద జావలి, ఆల్ఫాన్స్ మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరవలేనిదని, స్వాతంత్ర పోరాటంలోనూ అనంతరం కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షకుడుగా ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని నిర్వహించడం సంతోషకరమని, ఆయన చూపిన బాటలో సామాజిక సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, అధికారులు, ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. కలెక్టర్ గారి ఆహ్వాన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో రకాలుగా శ్రమిస్తూ అందరికీ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి ఉత్సవం సందర్భంగా పటానికి పూలమాల, పూలు సమర్పణ చేస్తున్నారు. మంత్రివర్యులు, అదేవిధంగా కుమారి ఆల్ఫోన్స్ గారు, రాజకుమారి మున్సిపల్ ఆఫీసర్, నంద్యాల మున్సిపాలిటీ ఆఫీసర్ ఫరూక్ గారు, న్యాయశాఖ వెంటనే ప్రార్థన గీత కార్యక్రమం పాడడానికి రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాను. తండ్రికి రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులతో ప్రార్థనా గీతాన్ని ఆలపించు. విష్ణు శశివర్ణం కావడం లేదు. మేము కూడా ప్రపోజ్ చేస్తాం, చెప్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ నా ఒక్క కృషి కాదు, మీ అందరి కృషి కావాలి. అన్ని పార్టీల వరకు కనుక్కోవాలి. తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ దగ్గర పోవాలా, పోయి మీరు వినియోగించుకోవాలా. తెలియజేస్తే నేను కూడా మాకు చెప్తాం దానికి. ఎందుకంటే ఆయన మహానుభావుడు కాబట్టి మన చేతులు ఏం లేదు, ఏది లేదు భగవంతులు నిర్ణయిస్తారు. కాబట్టి నిందాల రొటేషన్ ఎట్లుంటే చట్టపరంగా ఎట్లుందో చేయండి. నాకు అభ్యర్థి ఎంతమంది ఉన్నారు, జిల్లాలో రొటేషన్ ఏ పద్ధతి చేయాలి చేసి అవకాశం తప్పకుండా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. జయసూరి వచ్చాయి నా పద్ధతి అనేక అవకాశాలు కల్పించే దిశగా చాలా మంది చాలా చక్కని సందేశం ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చూస్తే బీహార్ లో పుట్టిన ఒక వ్యక్తి గురించి ఈరోజు వాడలా 7 ఊళ్ళ జైలు కోసం జరుపుతున్నామంటే దేశాభివృద్ధిలో ఎంత కీలక పాత్ర వహించారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, విభిన్న ఉద్యమంలో పాల్గొన్నారు. చక్కని రాజకీయవేత్తగా చిన్న ఏజ్ నుంచే రాజకీయవేత్తగా ఎదిగారు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ గా ఎన్నో శాఖలకి నేతృత్వం వహించి ఆ ఫలాలు గ్రామ స్థాయి వరకు అందేటట్టు కృషి చేశారు. అందులో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకుంటారు లేబర్ చట్టాల గురించి, ట్రేడ్ యూనియన్ చట్టాల గురించి. అంటే
చిట్ట చివరి వ్యక్తి, పనిచేసే వ్యక్తి, అట్టడుగుల స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టం సపోర్ట్ ఇస్తే ఆ చట్టాన్ని ఆచరణ చేసుకుని ఏ విధంగా ఉన్నత స్థాయిలో వెళ్ళగలము అన్నదానికి ఈ సపోర్ట్ అనేది ఇవ్వడానికి వారు ఒక దారి చూపారు. ఈ రోజు ఇన్ని అసోసియేషన్స్, లేబర్ యూనియన్ అసోసియేషన్స్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా మేమందరం ఒక్కటే అని పాటుపడుతున్నాయంటే దానికి కారణం ఈ కార్మిక చట్టాలు. రాయలసీమలో చూస్తే హార్టికల్చర్ గురించి మనం మాట్లాడతాము. హార్టికల్చర్ ద్వారా ఎక్కువ జీడిపి రావాలి మనం మాట్లాడతాం. సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి మాట్లాడతాం. వీటన్నిటికీ పునాది ఆ రోజు గ్రీన్ రివల్యూషన్ ద్వారా బాబూజీ గారు ఇవ్వడే వచ్చింది. అవి మనం నిలబెట్టుకోవాలి, మరింత అవగాహన పెంపొందించుకోవాలి, నిలబెట్టుకోవాలి. 1971 లో ఇండో పాక్ వార్ వచ్చినప్పుడు కూడా వీరే రక్షణ మంత్రిగా ఉంటారు. అలాగే ఇప్పుడు చెప్పారు రైల్వే శాఖ మంత్రిగా వారు చేసిన వినూత్న ఆలోచనల గురించి పెద్దలు తెలియజేశారు. డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశారు. అంటే అంచెలుగా ఎదిగారు అంటే కారణం ఏంటి? చదువు, దాంతో పాటు గెయిన్ చేసిన నాలెడ్జ్. అంటే విషయం పైన పూర్తిగా పట్టుకుంటాలి. గారు వచ్చారు. అందరూ చాలా పెద్ద దేశ నాయకులంతా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ప్రధానంగా ఎన్నికలు జరిగితే నంద్యాల తప్పనిచ్చి మొత్తం 41 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ వచ్చాయి. అది మన విచిత్రం. దేశమంతా జనతా పార్టీ వచ్చింది, నంద్యాల మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే ఏదైనా సరే ఆ రోజు ఆ ఎన్నికలు ప్రజలు ఓటు వేసి గెలిపించారు కాబట్టి ఇందిరాగాంధీ గారు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. మళ్ళా ఎన్నికలు మళ్ళీ నేర్చుకుంటూ వచ్చాయి. ఎన్నో పదవులు చేశారు, పదవులు పొందే తెచ్చారు. శ్రామికుల కష్టజీవుల కష్టాలు తెలుసు ఆయన. ఎందుకంటే మనం చెమట పోతా ఉన్నట్టు మనం చెమట కాదు, మన రక్తం పోతా ఉంది. ఆ రకంగా శ్రమ చేస్తే కానీ మనకు ఫలితం దక్కడం లేదు. మనం అందరం పేదవారు ఎక్కాడితే కానీ దొక్కాడు. నేను కూడా ఈ పక్కన 200 మీటర్ కూడా ఉన్నాడా. ఇది వెనకాలనే పోతే మన బిడ్డలు ఏ రకంగా నివసిస్తారు, వెనకాలనే ఈ స్టేజ్ వెనకకి పోతే మన బిడ్డలు ఏ రకంగా బతుకుతున్నారో మనకు తెలుస్తా ఉంది. ఇన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన బతుకులు అట్లనే ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎన్నో మార్పు రావాలా, పేదవారిని ఆదుకోవాలా, సమాజంలో గుర్తింపు రావాలా. కావాలంటే మనం ఏం చేయాలా? మనమందరం సంఘటితం కావాలా. మనమందరం సంఘటితం కాకపోతే రాజకీయాలు మీకు తెలుసు, మీకు అందరికీ రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాలు లబ్ధి పొందినవాడు చీల్చి రాజకీయాలు చేస్తాడు. మనం 2గా 3గా 4గా ఏర్పాటు చేసినప్పుడు అప్పటికప్పుడు కంప్యూటర్లు మన ట్రిప్పును మనం పోగొట్టుకుంటాం, మన స్థాయిని మనం పోగొట్టుకుంటాం. అక్కడే మనం దెబ్బతింటా ఉంటాం. దెబ్బతింటే ఏం చేస్తాం? పేదవాళ్ళు ఇందాక చెప్పారు, కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ గురించి ఆయన సత్యకుమారి మన రెగ్యులేషన్ తీసుకొచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకు, దళితుల మానవుడు ఆయన సత్యేంద్ర ప్రసాద్. నేను కూడా అటెండ్ ఆయన మా మీటింగ్ విజయవాడలో. ఆయన సరే మన వాళ్ళు పేదవారు ఇప్పుడైతే బాగా సొఫిస్టికేట్ ఉన్నట్టుగా మాట్లాడారు. ఆ రోజుల్లో 40-50 సంవత్సరాల క్రితం మన బిడ్డలు ఏ రకంగా బతుకుతున్నారో వారు బతుకుతారు గురించి చేస్తుంటే కంట్లో కన్నీళ్ళు ఆగు, తల్లిదండ్రులు గుడి కూడా గడగడం. ఆ రోజుల్లో మనం ఉంటే కంపల్ని తెలుసుకొని తీసుకుపోయి ఆ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ ఇప్పుడు చేస్తున్న కమిషనర్ గుడి మున్సిపాలిటీ తీసుకుపోయి ఆ ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్,
రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981. లండన్ సిటీ ముఖ ద్వారంతో విన్ విక్టరీ ఎగ్జిబిషన్ సౌజన్య షోరూం ఎదురుగా శ్రీ ప్రథమ నంది దేవస్థాన ఆవరణంలో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్. జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, టోరా, బౌన్సర్, హెలికాప్టర్, బేబీ కార్స్, మినీ ట్రైన్ మొదలగునవి మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నవి. అదేవిధంగా ఫుడ్ స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా చల్లని వేళలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్రేట్ ఎంట్రీ ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ. లండన్ సిటీ ముఖ ద్వారంతో విన్ విక్టరీ ఎగ్జిబిషన్ సౌజన్య షోరూం ఎదురుగా శ్రీ ప్రథమ నంది దేవస్థాన ఆవరణంలో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్.